హర హర మహాదేవ్ సప్త జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ఈరోజు 3వ రోజు మేము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరాము. అంతకన్నా ముందు ఉజ్జయినిలో రాత్రి రెస్ట్ తీసుకున్న తర్వాత ఉదయం మాకు ఉజ్జయినిలోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. అక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బస్సుల వారీగా ఎవరి బస్సులో వాళ్ళు ముందుగా బయలుదేరుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నామండి ఈరోజు మనం? ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరేటప్పుడు మనకు బస్ అలాట్ చేశారు. ఆ బస్సులలో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని మనం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడ నుంచి 4 గంటల ప్రయాణం అండి. బస్సులో మాత్రమే తీసుకెళ్లారు. ఇక్కడ ట్రైన్ ఏం లేదు. మనం చేరుకునే ముందు అక్కడ మనం నర్మదా నదిని ప్రవహిస్తూ ఉంది. మనం వెళ్ళే దారిలో చేరుకోబోతున్నాము. మధ్యలోనే మాకు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళే ముందే మాకు అక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఎప్పుడైతే మనం ట్రైన్లో ఉండమో అప్పుడు మనకు బయట ఇలా హోటల్స్ కాకుండా ఇక్కడ ఫంక్షన్ హాల్స్ టైప్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా అయితే మేము ఇక్కడ హనుమంతుల వారిని దర్శించుకున్నాము. అక్కడ చేరిన తర్వాత ఒక ఆటోలో 5 to 6 మెంబర్స్ వెళ్ళాము. ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపీస్ తీసుకున్నారు. అతను మాకు కొన్ని చిన్న ఉపాలయాలు కూడా చూపించారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మహాశివలింగం కూడా కనబడుతుంది. చాలా పెద్ద లింగం అండి. ఇక్కడ ఇది వెళ్ళే దారిలోనే మనకు ఓంకారేశ్వర్ దిగిన తర్వాత మేము ఆటో మాట్లాడుకొని అతన్ని అన్ని ప్లేసెస్ చూపించమన్నాము. ముందుగా మేమైతే ఇది కవర్ చేశాము. ఇక్కడ చాలా చిన్న ప్రసిద్ధమైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది పాండవులు నిర్మించబడిన మహాగౌరీ సోమనాథ్ మందిర్ అని తెలియజేశారు అక్కడ కూర్చున్న పూజారి గారు. అలాగే ఇది ఒక 3 అంతస్తుల భవనం అండి. చాలా పెద్దగా ఉన్నది. మేమైతే ప్రతి ఫ్లోర్కి వెళ్ళాము. ప్రతి ఫ్లోర్లో చిన్న లింగాలు ఉన్నాయి. పాండవులు అక్కడ పూజించుకునే వాళ్ళంట. ఇక్కడ చూస్తున్నట్లయితే గుహ రూపంలో పాత కట్టడాలు ఇంకా అలాగే ప్రసిద్ధి చెందాయి. ఇలాగ 3 అంతస్తులు ఎక్కడం దిగడం, ఒక వరుస ఎక్కాక ఇంకో వరుస దిగడం మాత్రమే ఉంటుంది. అందరూ ఎక్కడం దిగడం కుదరదు ఒకేసారి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఒక శివలింగం కూడా ఉంది. ఇలాగే 2వ అంతస్తులో కూడా మనకి ఇంకొక శివలింగం ఉంటుందండి. అక్కడి నుంచి కిటికీ ఉంటుంది. అందులో నుంచి మనం ఓంకారేశ్వర్ యొక్క త్రిమూర్తి మన యొక్క లింగం యొక్క గోపురం చూడవచ్చు. అలాగే మనం నర్మదా నదిని కూడా వీక్షించవచ్చు. కాబట్టి మేము ముందుగా అయితే ఈ చిన్న ఉపాలయాలు అన్నీ దర్శించుకున్నాము. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా రద్దీగా ఉంది అండి. మాకైతే అరౌండ్ 4 to 5.5 hours వరకు పట్టింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఆలయం. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీ ఆదిశంకరాచార్యుల గారి యొక్క 108 అడుగుల విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అది కొద్ది దూరంలో ఉంటుంది మెయిన్ టెంపుల్కి. మనం ఎప్పుడైతే బోటింగ్కి వెళ్తామో అక్కడ బోటింగ్ నుంచి చూస్తున్నట్లయితే మనకు ఈ విగ్రహం అక్కడ ఎగ్జాక్ట్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఎదురుగా నించున్నట్టు కనబడుతుంది. మనకు అక్కడ నుంచి చిన్నగా కనబడుతుంది. కానీ మేము అక్కడ దగ్గర వరకు కూడా వెళ్ళాము. దాని తర్వాత ఒక విష్ణు ఆలయం కూడా చూపించారు. అంటే ఇంకొద్ది టెంపుల్కి దగ్గరగా వెళ్ళబోతున్నాం. అక్కడ మీరు చూస్తున్నట్లయితే నర్మదా నదిలో బోటింగ్ ఉంటుంది. మనం బోట్ల వారీగా ఒకవైపు నుంచి ఇంకోవైపు మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే బోటింగ్ ద్వారా వెళ్ళాలి, లేదా నడక ప్రయాణం కూడా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మహావిష్ణు మహాలక్ష్మి గారు ఇక్కడ మేము ప్రార్థించుకున్నాము. దాని తర్వాత ఇమీడియట్గా ఆటో అతనే మమ్మల్ని 5:30 వరకు అయితే బోటింగ్ ఉంటుందని చెప్పారు. అక్కడ మెయిన్ బిల్డింగ్ కనబడుతుంది కదా ఎదురుగా మీకు, అలా 5 floor బిల్డింగ్లో వెళ్ళాలి, లేదా ఇలాగా ఫ్లైఓవర్ ఉంటుంది బ్రిడ్జ్ లాగా, అదే నడుచుతూ వెళ్ళాలి. నడిచే వాళ్ళైతే నడిచి వెళ్ళొచ్చు. బోటింగ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, నర్మదా నది ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు కనీసం మీరు అంతకు వెళ్ళారు కాబట్టి నర్మదా నదిని చూడాల్సిందే. అక్కడ నీళ్లు తలపైన జల్లుకోవడం చాలా విశేషం. కాబట్టి మేమైతే బోటింగ్లోనే వెళ్ళాము. అలాగే 5:30కి క్లోజ్ అవుతుందన్నారు. మేము అదే లాస్ట్ మాది అనుకున్నాం. మేము 4:45 ఆ టైంకి మేము ఎప్పుడైతే ఇటువైపు నుంచి అటువైపు చేరుకున్నామో, మేము ఎప్పుడైతే లైన్లో నిల్చున్నామో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి మాకు 5:30 అయిపోయింది. అప్పటికి బోటింగ్ క్లోజ్ అయిపోయింది వాళ్ళు చెప్పిన విధంగానే. దాని తర్వాత రావాలంటే మీకు అక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది కదండి, అలా నడుచుకుంటూ రావాలి. ఇదేనండి మేము బోటింగ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ నుంచి ఆదిశంకరాచార్యులు గారి విగ్రహం ఎదురుగా ఉంది టెంపుల్కి. మేము నార్మల్గా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి ఒక 2 minutes పడుతుంది అంటే, కానీ మాతో వచ్చిన వాళ్ళందరూ మొత్తం నదిలో బోటింగ్ చేద్దామన్నారు. దానికైతే మాకు పర్ హెడ్ 200 రూపీస్ తీసుకున్నారు. నార్మల్గా ఇటు ఒడ్డు నుంచి అటు ఒడ్డు వెళ్ళడానికి 100 రూపాయలు మాత్రమే. కానీ మేము మొత్తం నదిలో బోటింగ్ చేయడానికి అందరూ ఒప్పుకున్నారు మాతో వచ్చిన వాళ్ళు. సో మేము చాలా
పవిత్రమైన నది కాబట్టి చాలా చల్లగా ఉంది వాతావరణం, ఎండగొట్టినప్పటికి కూడా అక్కడ. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ సాటర్డేస్, సండేస్, అలాగే పండుగల రోజులు చాలా రద్దీగా ఉంటుందని తెలియజేశారు. మీకు ఇక్కడ లిఫ్ట్ లాంటిది అయితే మాకు ఎక్కడ కనబడలేదు. మేమైతే ఫ్రీ అని చెప్పారు, మేము ఫ్రీ దాంట్లోనే వెళ్ళాం. ఇక్కడ డ్యామ్ కూడా ఉంది అండి, మీరు చూడండి అక్కడ ఎదురుగా డ్యామ్ కూడా ఉందంటే కొత్తగా నిర్మించబడ్డారు అది. అలాగే ఇక్కడైతే మనకు ఎలాంటి ఫీ లాంటి సౌకర్యాలు అయితే మాకు కనబడలేదు, అందరూ ఫ్రీగానే వెళ్ళాలి అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఓం ఓంకారేశ్వరాయ నమః, ఓం నమః శివాయ నమః అని టైప్ చేయండి. మేము వెళ్ళే దారిలో స్క్రీన్లో క్యాప్చర్ చేశాము. మొబైల్ ఫోన్ అలో ఉంది టెంపుల్లోకి, కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని తీయడానికి ఒప్పుకోలేదు పూజారి వాళ్ళు. అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంది మెయిన్ టెంపుల్లో, కాబట్టి మేము స్క్రీన్లో లైన్లో వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేశానండి. చాలా చిన్నగా ఉంటుంది, చాలా దగ్గర నుంచి చూస్తాం. అలాగే మేము లైన్లో వెళ్ళేటప్పుడు 4th ఫ్లోర్కి వెళ్ళేసరికి మాకు అక్కడ నర్మదా హారతి జరుగుతుంది. ఇటువైపున అటువైపున నదికి 2 వైపులా, నదికి అటువైపున అమరేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది, మధ్యలో నది ఉంటుంది. నదికి ఇటువైపున మనకు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. ఇది 5 అంతస్తుల బిల్డింగ్ అండి. మాకు ఇది ముందుకు వెళ్ళడానికి ఆ రోజు మేము శివరాత్రి టైంలో వెళ్ళాము, అందుకే మాకు ఒక 5-6 గంటల మ్యాక్సిమం 5 గంటలు అయితే పట్టిందని అనుకుంటాను. దగ్గరికి వెళ్తున్నాము. నేనైతే లోపల నుండి వెళ్ళాక కొద్దిగా తీశాను, దాని తర్వాత మళ్ళీ తీయడానికి అలో చేయలేదు. మననైతే చాలా దగ్గరికి ఒక 10 ఫీట్ నుంచి చూడనిస్తారు. దాని తర్వాత బయటికి రాగానే మనకు అక్కడ పంచముఖ గణపతి గారు కూడా ఉన్నారు బయట. దాని తర్వాత మేము నడుచుకుంటూ వచ్చి అమరేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము. ఇదండి మా యొక్క 3వ రోజు యాత్ర. దీని తర్వాత మేము ద్వారకాకు బయలుదేరబోతున్నాము. ట్రైన్లోనే నైట్ జర్నీ ద్వారకా కోసం. మీరు నా యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, జర్నీ ఎంజాయ్. అలాగే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.